హాయ్ అండి. గీతారమ్యాలు సెలవు వల్ల ఏదైనా చెయ్యమ్మా, ఇదమ్మా చెయ్యమ్మా అంటే మా ఇంట్లో అయితే బత్తాకాయలైతే నాకు కనిపించాయి. కనిపిస్తే నేను 6 కాయలైతే తీసుకున్నానండి. 6 కాయలు పైన చెక్కలు చేసేసి గీతకైతే ఇచ్చేసాను. గీతకి ఇచ్చేస్తే గీత వచ్చేసి జ్యూస్ అయితే తీసేస్తున్నదనమాట. ఏదో గేమ్ కింద అయితే ఉందండి రమ్యకి, గీతకు కూడా. అలా గేమ్ కింద ఉంది, ఆరోగ్యంగా కూడా మంచిది, నీరసం అయితే రానివ్వదు. గుండెకు కూడా నిమ్మజాతులు అన్నీ కూడా గుండెకు కూడా చాలా చాలా మంచిదండి. ఇదిగోండి ఏంటి ప్లేటు గ్లాస్తో తీసేస్తున్నారు జ్యూసర్ అనుకుంటున్నారా? మేము ఒకరోజు ఊరు వెళ్తుంటే ఒక జ్యూస్ బండి గట్టికాడ జ్యూస్ తాగుతుంటే మేము చూసామన్నమాట. చాలా ఈజీగా తీస్తారండి గ్లాసు ప్లేట్లతో అయినా. అప్పటి నుంచి కూడా మేము అలాగే ట్రై చేసేసాము. ఆయన జీతమేంటి మనం కూడా తీసేసుకోవచ్చు కదా సింపుల్‌గాని. గీతకైతే చాలా బాగా అయితే వచ్చేసింది అనమాట. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. 6 కాయలు కదండీ! రసం అయితే బాగా వచ్చింది. కాయల రసం బాగా రావాలంటే మనం ఏం చేయాలంటే తొక్క పలచగా ఉన్న కాయలైతే తీసుకోవాలండి. గుమ్మిలో అవి ఇచ్చేసారని మనం తీసుకుంటాం కదండీ కాయలు. తొక్క పలచగా ఉన్న కాయలైతే రసం అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా గీత అయితే జ్యూస్ అయితే బాగా తీసేసింది. ఇంకా దీంట్లో అయితే మామూలుగా తాగడం అయితే ఆరోగ్యానికి మంచిదండి. మామూలుగా అయితే పుల్ల పుల్లగా ఉన్నాయండి కాయలు వచ్చేసి. కొంచెం చక్కెర వేసేసి కలిపేసుకున్నాం అనమాట. బాగా ఎక్కువైతే వేయలేదండి. చాలా కొంచెం తక్కువ వేసుకుని రసం అయితే అదే కలిపేసుకున్నాము. రుచిగా అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా గీత, రమ్యకి, నేను వాళ్ళ నాన్నమ్మ కూడా తాగేసామన్నమాట 4 గ్లాసులు వేసేసుకుని. రమ్యకి అయితే చాలా బాగా నచ్చింది అనమాట జ్యూస్ వచ్చేసి. బయటకంటే ఐస్ అది వేసేస్తారు కదా, మనం దీంట్లో అయితే ఐసు కట్ట వేసుకోం కదండి. ఆరోగ్యానికి కూడా మంచిదని ఇలాగైతే ట్రై చేసామన్నమాట. ఇదిగో రమ్యకి అయితే చాలా బాగా నచ్చి సూపర్ అని కూడా చెప్పేసింది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.